అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ఇవాళ మనము తుర్కాయాంజల్లో ఉన్నటువంటి విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి విజన్ టవర్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ అపార్ట్మెంట్స్ చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 18 years కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అనుభవం ఉన్నటువంటి మరి విజన్ టవర్స్ ఎండి ఓంకార్ గారు చాలా అద్భుతంగా ఫ్యూచర్ జనరేషన్కి తగ్గట్టుగా ఈ అపార్ట్మెంట్ని డిజైన్ చేయడం జరిగింది. అపార్ట్మెంట్ అంటే ఏదో కొన్నాము, ఓకే ఓన్ హౌస్ అనే డ్రీమ్ తీరిపోయింది అనుకునే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా వాళ్ళు సొంత ఇల్లు, ఇండివిజువల్ ఇల్లు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వాళ్ళు వాళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసే విధంగా అన్ని ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా చక్కగా వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రొవిజన్స్ కానివ్వండి, ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఏంటి అనేది తెలియపరచడానికి నేనైతే వచ్చేసాను. మరి 80 feet రోడ్కి కనెక్టివిటీ ఉన్నటువంటి విజన్ టవర్ లోపల వెళ్ళి చూద్దాము. ఫ్లాట్ ఎన్ని స్క్వేర్ ఫీట్లో ఉంది అండ్ ఏ ఫేసింగ్లో ఉన్నాయి, వాస్తు ప్రకారం ఉందా లేదా, ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి మరి విజన్ టవర్స్లో కనుక ఫ్లాట్ కొంటే ఇండివిజువల్ హోమ్ ఫీల్ కలుగుతుందో లేదో అనేది తెలుసుకుందాం. పదండి. విజన్ టవర్స్లో ఓన్లీ 3 BHK ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి స్క్వేర్ ఫీట్స్ అంటే 1840 నుంచి మొదలుకొని 1860, 1865, 1870 ఇలా డిఫరెంట్ స్క్వేర్ ఫీట్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం 5 floors ఫ్లోర్కి 8 ఫ్లాట్స్ వచ్చాయి. అలాగే మొత్తం కూడా 40 ఫ్లాట్స్ అనేది కలిగి ఉంది. మరి ఇక్కడ గార్డెన్ ఏ విధంగా ఉంది, ఎలాంటి ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది తెలుసుకుందాము. ORR నుంచి కరెక్ట్గా 5 minutes డిస్టెన్స్లోనే ఈ తుర్కాయాంజల్లో ఉన్నటువంటి విజన్ టవర్స్కి అయితే మేము వచ్చేసాము. తుర్కాయాంజల్లో విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి విజన్ టవర్స్ని మనం చూస్తున్నాము. చాలా ఫ్లాట్స్ అయితే సేల్ అయిపోయాయి, 50% కొంతమంది గృహప్రవేశాలు కూడా చేసేసుకున్నారు. మరి ఇక్కడ విజన్ టవర్స్లో ఒక మోడల్ ఫ్లాట్ని మనం చూపించబోయే ప్రయత్నం చేస్తున్నాము. మరి చూపించడానికి లోపల ఇంటీరియర్ ఏ విధంగా ఉంది, ఫ్లాట్ ఎలా ఉంది అని తెలియపరచడానికి ఎండి ఓంకార్ గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరి మోడల్ ఫ్లాట్ని ఒకసారి చూసేద్దాం. పదండి. హాయ్ మా రుచిల గారు. హాయ్ సార్. హాయ్ అమ్మా. సో ఎట్లా ఉంది మోడల్ ఫ్లాట్, నాకు ఒకసారి చూపించండి. ఓకే అమ్మా, మనము ప్రజెంట్ మనం వెస్ట్ ఫేస్ మోడల్ ఫ్లాట్లో మనం ఉన్నాము. మనం ఉన్నది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఓకే, మీరు ఒకసారి చూస్తే కనుక ప్రతి ఐటమ్ వైజ్గా కూడా బ్రాండెడ్కి వెళ్ళామని మనం చెప్పుకొని ఉన్నాం. బట్ మా కంపెనీ కూడా అలానే మెయింటైన్ చేసుకుంటూ కస్టమర్కి వెళ్తూ ఉన్నాం. వచ్చేసి మనకు అటాచ్డ్ టాయిలెట్, మాస్టర్ బెడ్రూమ్. ఇక మొత్తం డోర్స్ కూడా ITP డోర్స్ తోటి టోటల్గా RAK ర్యాక్ టైల్స్, 2.5 ఫ్లోరింగ్, 2x4 వాల్ టైల్స్ వస్తున్నాయి. టోటల్గా జాగ్వార్ కంపెనీతో వాల్ మౌంటెడ్ కమోడ్స్ తోటి మనం వెళ్తా ఉన్నాం. ఒకసారి మీరు స్విచ్చెస్ కూడా హ్యావెల్స్ స్విచ్చెస్, ఫినోలెక్స్ వైరింగ్ విత్ ఎర్త్ వర్క్ కానీ అన్ని చాలా ప్రాపర్గా ఎలక్ట్రికల్ సెక్యూరిటీ తోటి మనము వెళ్తూ ఉన్నాం. అలాగే మనము ఇది ఒకసారి కామన్ వాష్ బేసిన్. ఈ మొత్తం కూడా మనం ఫుల్ ఫర్నిచర్ తోటి మోడల్ ఫ్లాట్ అనేది మనం చేయడం జరిగింది. మనకు వచ్చేసరికి పూజ రూమ్ కూడా చాలా బాగా వాస్తు ప్రకారం వస్తుంది. పూజ రూమ్ కూడా చాలా నీట్గా డిజైన్ చేసాం. ఇది సో మనం మోడల్ కిచెన్ కూడా మీరు ఒకసారి చూస్తే ఫుల్ ఫర్నిచర్తో చేస్తున్నాము. మీకు మొత్తం టోటల్గా ర్యాక్స్ తోటి వస్తుంది. కిచెన్ ప్లాట్ఫామ్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఫ్రిడ్జ్ పాయింట్ వస్తుంది. ఓకే, ఫ్రిడ్జ్ కోసం చాలా స్పేసెస్గా కూడా కిచెన్ ప్లాట్ఫామ్, వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ సేమ్ అటాచ్డ్ యూటిలిటీ ఏరియా, అది వాష్ ఏరియా వస్తుంది. వాష్ ఏరియా కూడా మనము అపార్ట్మెంట్స్ అన్ని ఫ్లాట్స్ కూడా యూనిఫామ్ గ్రిల్స్ మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. జనరల్ కస్టమర్స్ డిఫరెంట్గా వెళ్తారు కాబట్టి ఆ యూనిఫామిటీ కోసం నేనే, సెక్యూరిటీ కూడా నేనే ప్రొవైడ్ చేస్తా ఉన్నాను. ఓకేమ్మా, ఇప్పుడు మనం వచ్చేసరికి హాల్లోకి ఎంటర్ అయ్యాము. హాల్ కూడా మీరు ఒకసారి చూస్తే స్క్వైర్గా చాలా ప్రీమియంగా వచ్చిందమ్మా. ఇది వెస్ట్ ఫేసింగ్లో హాల్ కూడా. సో ఇది మనం ఇంటీరియర్ కూడా మనం కస్టమర్స్ ఇంటీరియర్ చేసుకుంటే ఎలా వస్తుంది అనే దానికోసం మనం మోడల్ ఫ్లాట్ చేయడం జరిగింది.
మీరు ఒకసారి గమనిస్తే సెంట్రల్ ఏసీ కూడా ఈ ఫ్లాట్కి మనం ప్రొవిజన్ చేసాం. ఓకే, హాల్లో కూడా ఏసీ ప్రొవిజన్. సెంట్రల్ ఏసీ అమ్మా, సెంట్రల్ ఏసీ ప్రొవిజన్స్ కూడా ఇచ్చాము. మనకు టీవీ యూనిట్, ఎల్సేపు ఆల్ సోఫా సెట్స్ వస్తున్నాయి, డైనింగ్ కమ్ బాల్కనీ అమ్మా. మనకు మెయిన్ బాల్కనీ హైలైట్స్ అవుతున్నాయి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో. ఓకేమ్మా, మనకు ఇది వచ్చేసరికి ఫ్రెంచ్ డోర్తో పాటు కామన్ బాల్కనీ కూడా మనం ప్రొవైడ్ చేయడం కూడా బాగుంది. ఇది వచ్చేసి మనకు చాలా స్పేసియస్గా బాల్కనీ వస్తుందమ్మా. ఈ డ్రైవే వ్యూ కానీ చాలా బాగా వస్తుంది బాల్కనీ కూడా. మనకు ఈ ప్లాట్లో 3 బాల్కనీలు వస్తున్నాయి. ఒకటి హాల్ నుంచి ఎంట్రన్స్ బాల్కనీ వస్తుంది, ఒకటి కిచెన్ నుంచి వాష్ ఏరియా, తర్వాత మెయిన్ రోడ్ సైడ్ మనకు బాల్కనీ కూడా ఒకసారి మీరు చూస్తారు. ప్రతి ఫ్లాట్ లో 3 బాల్కనీ. అవునమ్మా, ఎవ్రీ ఫ్లాట్కు ఈస్ట్ అండ్ వెస్ట్ ఎవ్రీ ఫ్లాట్ 3 బాల్కనీస్ మనం ప్రొవైడ్ చేసాము. ఓకే ఓకే, ఒకసారి గెస్ట్ బెడ్రూమ్ కూడా విజిట్ చేద్దాము. ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూము. ఓకే, గెస్ట్ బెడ్రూమ్ కూడా మనకు వాల్ డ్రాప్స్ వస్తున్నాయి, టీవీ యూనిట్ కూడా మనకు ఈ ప్లేస్లో టీవీ యూనిట్ కూడా వస్తుంది. ఇది ఓకే, విండో. విండో యాక్చువల్గా గ్రిల్స్ కూడా పౌడర్ కోటింగ్ తోటి చాలా బ్యూటిఫుల్గా మనం డిజైన్ చేయడం కూడా జరిగిందమ్మా. విత్ మెస్ డోర్ తోటి ఇస్తున్నాం, యూపీవీసీ విత్ మెస్ తో పాటు ఇస్తున్నాం. వచ్చేసరికి మనకు అటాచ్డ్ టీవీ ప్రొవిజన్ ఇచ్చాము. గెస్ట్ బెడ్రూమ్ కు టీవీ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్ కూడా మనకు అన్ని కూడా చాలా స్పేసియస్గా వస్తాయి. విత్ వాష్ మిషన్తో పాల్ సీలింగ్. మీకు ఒకసారి ఎవ్రీ ఫ్లాట్ టోటల్ ఇంక్లూడింగ్ టాయిలెట్స్ టోటల్ పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేసాము. గుడ్. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. గెస్ట్ కి ఇక్కడనే డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చేసారు కదా. డ్రెస్సింగ్ ఎవ్రీ ఫ్లాట్ బెడ్రూమ్ కు డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చాము. ఇది మనకు కామన్ టాయిలెట్. కామన్ టాయిలెట్ కూడా మీకు చాలా స్పేసెస్గా వస్తుంది. అన్ని బాత్రూమ్స్ కూడా మనము టోటల్గా జాగ్వార్ ఫిట్టింగ్ కావచ్చు, వాల్ మౌంటెడ్తో ఇచ్చాము. ఇచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఓకేమ్మా, మనం అదే మీకు 3 బాల్కనీస్ అన్నాం కదా. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నుంచి మనకు బాల్కనీకి ఎంటర్ అవుతున్నాము. ఇచ్చేసి బాల్కనీ కూడా చాలా స్పేసెస్గా చాలా బాగా వచ్చింది. సూపర్. ఈ బాల్కనీ కూడా మొత్తం పాల్ సీలింగ్ అని మొత్తం WPC తోటి పాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేసాం. చాలా బాగుంది, స్పేషియస్ గా ఉంది. చాలా స్పేసెస్, బాల్కనీస్ బాగా ఫ్యామిలీ కూర్చోవచ్చు. అవును, బాల్కనీస్ బాగా ప్లాన్ చేసాము, చాలా బాగా వచ్చింది ప్లానింగ్. సూపర్. ఓకేమ్మా, మనం ఒకసారి మెయిన్ డోర్ కూడా చూద్దాం. వెస్ట్ ఫేస్ ఇది వచ్చేసి మనకు 8 feet 4 feet డయా తోటి మనం మెయిన్ డోర్ కూడా ఇచ్చాము. డిజిటల్ లాక్ తోటి ఇచ్చిందమ్మా. డిజిటల్ లాక్తో పాటు ఇది మొత్తం కూడా ITP కంపెనీ చాలా ప్రీమియంగా మనం ఈ డోర్స్ కూడా ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. సెక్యూరిటీ పరంగా వచ్చేసి మనకు 8x4 డైమెన్షన్ సైజ్తో పాటు ఇది డిజిటల్ లాక్తో పాస్వర్డ్తో సహా మనము ఈ డోర్ సెట్ కంపెనీ అమ్మ మెయిన్ మనం డోర్ సెట్ కంపెనీతో ఎవ్రీ ఐటమ్ కూడా డోర్ సెట్ వాళ్ళతో హార్డ్వేర్ మనం ప్రొవైడ్ చేయడం. ఓపెన్ చేస్తే రాదు. సెక్యూరిటీ పరంగా మనకి థంబ్ ఉంటుంది అండ్ పాస్వర్డ్ కూడా ఉంటుంది. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఓపెన్ అవుతుంది. ఇది ఏ ఫేసింగ్? ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్ చూసాము రుచల గారు. మనం ఇప్పుడు ఈస్ట్ ఫేస్ ఒకటి మనం మీకు నేను చూపిస్తాను. తప్పకుండా. మనకు వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ కెమెరాస్, సీసీ కెమెరాస్, ఎవ్రీ బాల్కనీ సీసీ కెమెరాస్, లిఫ్ట్ దగ్గర కూడా ఉంటుంది. సెక్యూరిటీ అదే నేను చెప్పాను కదా, చాలా హై సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. మనం ఇండిపెండెంట్ కాన్సెప్ట్ అని ఎందుకు అనుకున్నాం, వెస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి హాల్లో మెయిన్ డోర్ వస్తుంది, ఈస్ట్కి వచ్చేసరికి ఇక్కడ వస్తుంది. సో దట్ ఆపోజిట్ డోర్స్ రాకుండా వీళ్ళకు సెక్యూరిటీ వైజ్గా బాగుంటుంది, ప్రైవసీ ఇస్తుంది. ఇది మనకు 1840 square feet ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. మీరు ఒకసారి చూస్తే ఇది మనం డ్రాయింగ్ రూమ్ చాలా స్క్వేర్గా చాలా బాగా వస్తుంది. ఈస్ట్ ఫేస్లో డ్రాయింగ్ రూమ్ మాత్రం చాలా బాగా వస్తుంది. మనం సెంట్రల్ ఏసీ కూడా ఇస్తున్నాం ఈ ఈస్ట్ ఫేస్ మోడల్ ఫ్లాట్లో. మీరు ఒకసారి చూస్తే కనుక మొత్తం పాల్ సీలింగ్ డ్రాయింగ్స్ కానీ చాలా అప్డేటెడ్గా మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. మనకు ఎంట్రన్స్ ఫ్లాట్లోకి ఎంటర్ అవుదాం. ఒకసారి ఫ్లాట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకు గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది, రైట్ సైడ్లో చిల్డ్రన్స్ బెడ్రూము అండ్ టాయిలెట్, రోడ్ సైడ్ బాల్కనీ కూడా వస్తుంది మనకు. ఇందులో ఇప్పుడు బాల్కనీ ఉందా? బాల్కనీ ఉందమ్మా రోడ్ సైడ్కు. ఇది వచ్చేసి మనకు వాష్రూమ్ వస్తుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇది బాల్కనీ వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ వస్తుందమ్మా. చాలా బాగా వస్తుంది స్క్వేర్గా బాల్కనీ కూడా చాలా స్పేసెస్, చక్కగా చాలా బాగా వస్తుంది, చాలా బాగా వస్తుందమ్మా. నైస్, బ్యూటిఫుల్. ఇలాగే కంటిన్యూ పై కంటిన్యూషన్ పాల్ సీలింగ్ అండ్ బాల్కనీ సేమ్ యూనిఫార్మిటీ వస్తుందమ్మా. అది ఓకే ఓకే.
అదే చెప్పారు కదా మీకు 3 బాల్కనీలు, ప్రతి ఫ్లాట్కు 3 బాల్కనీస్ వస్తున్నాయి. ఓకే. అందువల్ల మనకు చాలా స్పేసెస్గా చాలా బాగా వస్తుంది. నేను మెయిన్గా మనకు ఈ ప్రాజెక్ట్లో ఫేసింగ్ బాక్స్ పై వస్తుందమ్మా, అందువల్ల మనకు డైమెన్షన్స్ బాగా సెట్ అయినాయి ఫ్లాట్స్. జనరల్గా అపార్ట్మెంట్స్ డెప్త్ ఎక్కువ ఉంటాయి, మనకు అలా కాదు, ఫేసింగ్ ఎక్కువ వచ్చింది, దానివల్ల ప్లానింగ్ బాగా వచ్చింది మనకు. చాలా గాలి వస్తుంది సార్. ఇక్కడ వచ్చేసరికి మనకు డైనింగ్, ఇది కామన్ వాష్రూమ్, ఇంకా కామన్ వాష్రూమ్, డైనింగ్ హాల్ అమ్మ, డైనింగ్ హాల్ అండ్ బాల్కనీ, దీనికి అటాచ్డ్ బాల్కనీ. దీనికి అటాచ్డ్ బాల్కనీ. బాల్కనీ కూడా కొంచెం స్పేసెస్గా చాలా బాగా వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూద్దాము. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మీకు ఆల్మోస్ట్ చాలా స్పేసెస్గా వస్తుంది. ఇంటీరియర్లో కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుంది ఈ డైమెన్షన్స్. ఫాల్ సీలింగ్ అని మొత్తము. ఇది అటాచ్డ్ టాయిలెట్, అటాచ్డ్ టాయిలెట్, ఫాల్ సీలింగ్, చాలా స్పేసెస్గా వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా. ముఖ్యంగా ఈస్ట్ ఫేస్లోకి వచ్చేసరికి లివింగ్ సపరేట్ అవుతుంది, ఫ్లాట్ మొత్తం సపరేట్గా వస్తుంది. ఫ్యామిలీస్కి లివింగ్ సపరేట్ అవడం వల్ల చాలా బాగా వస్తుందమ్మ. ఇది పూజ గది సేమ్ ప్లేస్లో వాస్తు 100% వస్తుంది, వాస్తు ప్రకారంగా వస్తుంది. ఇది మనకు కిచెన్ మోడ్రల్ కిచెన్ ప్రొవిజన్స్ కస్టమర్ చేసుకునేలాగా మనం ప్రొవిజన్ ఇచ్చాం. దీనికి కామన్గా అట్లట్టే ఇది యూటిలిటీ వస్తుంది. ఇందాక మనం చెప్పినట్లుగా అన్ని ఫ్లాట్లు కూడా యూనిఫామ్ గ్రిల్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ సిలిండర్ ప్లేసెస్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసరికి బయటనే సిలిండర్ పెట్టేయచ్చు, లోపల సిలిండర్ ప్రొవిజన్స్ కూడా ఇచ్చేసాము, గ్యాస్ ప్రొవిజన్స్ కూడా ఇచ్చాము. తర్వాత అలాగే మీకు ఇన్వర్టర్ వైరింగ్ కూడా మనం సపరేట్గా ఇస్తున్నాం. బ్యాటరీస్ కూడా ఇక్కడనే మనకు ప్రొవిజన్ వచ్చేస్తుంది. ఓకే. చూశారు కదా, ఈస్ట్ ఫేసింగ్ మోడల్ ఫ్లాట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మోడల్ ఫ్లాట్. అసలు ఎక్కడ కాంప్రమైజ్ కానట్టున్నారే. అవునమ్మా, నేను ఫస్ట్ నుంచి కూడా కన్స్ట్రక్షన్ అప్డేటెడ్గా వెళ్తూ ఉన్నా. ఏ అయితే ఐటమ్స్ చేంజ్ అవుతూ ఉన్నాయో, కస్టమర్ టేస్ట్ ఎలా చేంజ్ అవుతుందో అలా నేను మూవ్ పోతూ ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా. సో చాలా స్పేషియస్గా ఉన్నాయి రూమ్స్, అయితే వెంటిలేషన్ అయితే అద్దుర్స్ అనే చెప్పొచ్చు. అండ్ మీరు తీసుకున్న కేర్ ఏంటి అనేది తెలుస్తోంది. ప్రశాంతంగా ఒక చిన్న ఫ్యామిలీ హ్యాపీగా, ఇంకా ఎవరితో డిస్టర్బెన్స్ లేకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మనం ఓవరాల్ కమ్యూనిటీ మొత్తం కూడా 40 ఫ్లాట్లు లిమిటెడ్ కమ్యూనిటీ, ఓన్లీ 3 BHK ప్రాజెక్ట్ కాబట్టి యూనిఫామ్ కస్టమర్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. విజన్ టవర్స్లో చాలా మంది ఫ్లాట్స్ కొనుక్కున్నారు అండ్ గృహప్రవేశాలు కూడా జరిగిపోయాయి. ఇక్కడ ఒక కస్టమర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే. ఎస్, మీ పేరు? ఆకాంక్ష. ఎస్, ఎలా తెలుసు విజన్ టవర్స్ ఇక్కడ ఫ్లాట్ తీసుకోవాలనే ఆలోచన ఎవరిది? సో మేము వేరేవి అన్నీ చూస్తూ ఉన్నాము, బట్ ఇదే బిల్డర్ దగ్గర మేము ఆల్రెడీ 15 years బ్యాక్ ఇంకో అపార్ట్మెంట్ తీసుకున్నాము. అండ్ వినో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి, అక్కడ 15 years మాకు ఇప్పటివరకు ఎక్కడ రిపేర్ కానీ ఏదీ లేదు. ఇట్స్ లైక్ బిల్డర్ కానీ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ బాగుంటుంది. సో మేము అక్కడి నుంచి అప్గ్రేడ్ అవుదాము అనుకున్నప్పుడు ఇక్కడ కడుతున్నారు అని తెలిసి మళ్ళీ ఇక్కడ వచ్చి చూసాం. బిఫోర్ దట్ మేము వేరేది కూడా చూసాము, బట్ ఇక్కడికి ఒక్కసారి రాగానే చూడగానే అగైన్ మాకు సెకండ్ థాట్ లేకుండా తీసుకోవాలి అనిపించింది. బికాస్ ఆఫ్ ఆల్రెడీ మేము అక్కడ చూసాము క్వాలిటీ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. యా, దట్ మేడ్ us టు బై హియర్. ముందు నుంచి తెలుసు, బాగుంది. బట్ ఇక్కడ మరి డిస్టెన్స్ పరంగా కానివ్వండి, ఎమ్యూనిటీస్ పరంగా కానివ్వండి, అంతా సాటిస్ఫై అయ్యారా? ఎవ్రీథింగ్ మనం ఎక్కడ వెళ్ళాలన్నా ఓఆర్ఆర్కి ఎక్కాల్సిందే. హైదరాబాద్ ట్రాఫిక్ చూసుకుంటే అది అవాయిడ్ చేయడానికి మనం ఆబ్వియస్లీ ఓఆర్ఆర్ ఆప్ట్ చేస్తాం కదా. సో దగ్గర అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ డెవలప్మెంట్ ఆల్రెడీ చూస్తున్నాము. అండ్ నా కాలేజ్ ఇక్కడే ఉంటుండే, లైక్ నా కాలేజ్ ట్రావెలింగ్ అప్పుడు దెర్ వాజ్ నథింగ్ హియర్. అండ్ ఇప్పుడు చూస్తున్న డెవలప్మెంట్కి చాలా హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. సో దట్ ఇంకా డెవలప్ అవుతుంది, నెక్స్ట్ ఏరియా అప్కమింగ్ అంతా ఇక్కడే కాబట్టి సో మేము ఆప్ట్ చేసుకున్నాము. అండ్ ఎవ్రీథింగ్ టాట్ చూసుకున్నా, ఎవ్రీథింగ్ బిల్డింగ్ అప్పటికి దానికంటే ఇంకా అప్గ్రేడ్ వర్షన్ చాలా మంచిగా కట్టారు. సో దట్ మేడ్ us టు బై దట్. ఫుల్ సాటిస్ఫై సాటిస్ఫైడ్ అంటే ఇష్టపడి తీసుకున్నాము, నచ్చింది. వేరేవన్నీ చూసిన తర్వాత లాస్ట్కి ఇక్కడ సైడ్ పని ఉండి వచ్చాము. సో ఇది చూసిన తర్వాత ఫెల్ ఇన్ గుడ్, మంచి పాజిటివ్ ఎనర్జీ తీసుకోవాలి అన్నట్టు అనిపించింది. సో యా, తీసుకున్నాం. బిల్డర్ ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు కదా? అస్సలు యా, అప్పుడే కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ అప్కమింగ్ ఇయర్స్ ఇంకా
అప్గ్రేడ్ అవుతూ ఉంటారు అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ ఎవ్రీబడి హూ కేమ్ లైక్ ఆల్రెడీ మేము గృహప్రవేశం చేసుకున్నాము, వచ్చిన వాళ్ళందరూ కూడా దేవర్ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు, బాగుంది, కరెక్ట్గా పెట్టారు, ఐ మీన్ వేరే బిల్డర్స్తో కంపేర్ చేస్తే మేము అన్నీ మార్చుకున్నాము అని చెప్పారు, కానీ మీకు మార్చుకోవాల్సిన అవసరం లేకుండా అన్నీ పర్ఫెక్ట్గా పెట్టారు అని చెప్పారు. అండ్ దట్ గేవ్ అస్ సాటిస్ఫాక్షన్. చాలా బాగా ఇండివిజువల్ ఇల్లు లాంటి ఫీల్ ఎగ్జాక్ట్లీ, ఏది డోర్స్ కూడా ఆపోజిట్ లేకుండా ఎవరిది వాళ్ళకి యూనో ప్రైవసీ వచ్చేలాగా చాలా బాగుంది. సో విజన్ టవర్స్ వాళ్ళు ముందుగానే విజన్ చేసి అపార్ట్మెంట్ కట్టినట్టుగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో విజన్ టవర్స్ వాళ్ళు ముందుగానే విజన్ చేసి అపార్ట్మెంట్ కట్టినట్టుగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. నమస్తే అండి. ఎస్, ఇక్కడ ఫ్లాట్స్ కొనాలని ఆలోచన ఎందుకు వచ్చింది అండ్ మీకు ఇది సరౌండింగ్స్ అంతా కంఫర్టబుల్గా? చాలా కంఫర్టబుల్గా ఉందండి, చాలా బాగుంది. యాక్చువల్గా మేము ఫస్ట్ చూసినప్పుడు కూడా ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ కానీ వీళ్ళు చేసిన ఒక క్వాలిటీ ఏదైతే బిల్డర్ క్వాలిటీ ఉందో ఎవ్రీథింగ్ ఇస్ బ్రాండెడ్ వాడే అనమాట. ఏ ఫ్లోర్ లో తీసుకున్నారండి? యాక్చువల్ 5th ఫ్లోర్ తీసుకున్నామండి. 5th ఫ్లోర్ ఎందుకంటే వెంటిలేషన్ బాగుంటుంది అనేసి, కొంచెం ఎయిర్ బాగుంటుందని దానివల్ల ఏ ఫేసింగ్ అండి? మేము వెస్ట్ ఫేసింగ్ తీసుకున్నాం. అవునా? అంటే వెస్ట్ ఫేసింగ్ అంటే ఇదే వస్తుంది అనమాట, ఈ ఫ్లాట్ వస్తుంది. మేబీ బాగుంది అనమాట. ఓకే, ఎమ్యూనిటీస్ పరంగా మీకు ఏం నచ్చాయండి ఇక్కడ? ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండి, చాలా బాగున్నాయి ఇక్కడ అన్నీ కూడా. నేను వేరే బ్రాండెడ్స్ కూడా చూశానండి. ఈ ఒక 8 feet 8.5 feet డోర్ కానీ, వెల్యువేషన్ కానీ, డోర్ స్టెప్ లాక్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ బ్రాండ్ అనమాట. ఈవెన్ జాగ్వార్ ఐటమ్స్ ఉన్న వాష్రూమ్స్లో ఎవ్రీథింగ్ ఎన్ని బ్రాండ్ ఎత్తుకున్నా కూడా అన్ని జాగ్వార్ ట్యాప్ కార్డ్ నుంచి ఎవ్రీథింగ్, పైప్స్ కానీ ఎవ్రీథింగ్ బ్రాండ్ వాడనమాట. యాక్చువల్గా ఇవన్నీ 3 bedroom ఫ్లాట్స్ అనమాట. ఒకే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండకుండా ఈక్వల్గా అందరూ ఒకే స్టేజ్లో ఉండేవాళ్ళు. ఎంత స్క్వేర్ ఫీట్ ఉందండి? అంటే ఇక్కడ డిఫరెంట్ స్క్వేర్ ఫీట్లో ఉన్నాయి. అంటే ఇక్కడ ఉండేది ఒక 4 ఉన్నాయండి. 1875, 1865 అండ్ 1860, 1840 ఉందండి. మనది 1860 అండి. ఎస్ఎఫ్టీ చాలా బాగా నీట్గా చేసుకున్నాం. కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ డబుల్ పార్కింగ్ ఇచ్చాడు అండి. అందులో ప్లస్ ఈవీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మనకు ఇప్పుడు ఓవరాల్ దగ్గర ఉన్నందువల్ల మనకు ఈవీ అనేది మ్యాండేట్ అయిపోయిందండి. ఈవీ కంపల్సరీ ఉండాలి. మనం ఓవరాల్ తీసుకున్నామంటే ఎక్కడ పైన ఎనీ రూట్ వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఎగ్జిట్లో మనం బయట వచ్చేయచ్చు అనమాట. అందుకే దీనికి ఇప్పుడున్న దీంట్లో ఏ వెహికల్ తీసుకోవాలన్నా ఒక 400 to 500 kilometers వస్తుంది. మనం డైలీ 400 to 500 కూడా నీడ్ చేయము. ఒకసారి ఛార్జ్ చేసేసుకుంటే నీకు అంత వచ్చేస్తుంది అనమాట. కాబట్టి యూడిఎస్ కానివ్వండి అండ్ బడ్జెట్ మనకు యూడిఎస్ మనకు 71 UDSలో మనకు స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు. ఈ రోజు ఇక్కడ ప్రజెంట్ రేటు 1.2, 1.3 అట్లా ఉందంటున్నారు. కానీ మేము 1 lakh వేసుకున్నా కూడా 71 lakhs మనకి ఇప్పుడే మనకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏదన్నా మనం ఫ్యూచర్లో మనం ఇంకొంచెం ఇంక్రీజ్ అయిందంటే ఆల్మోస్ట్ ఒక 2 lakhs ఇవ్వడానికి 10 ఎక్కువ రోజులు పట్టదు. ఇది ఏరియా బాగుంది, చుట్టూ పొలాలు కానీ ఇవన్నీ వెంటిలేషన్ కానీ అప్కమింగ్. అందులో 80 feet జెడ్పీ రోడ్ అనమాట, రోడ్ ఫేసింగ్. మనకు మెయిన్ అడ్వాంటేజ్ అదనమాట. ఫ్యూచర్ మనం రేపు మార్కెట్కి పోవాలన్నా ఇంకెక్కడికి పోవాలన్నా కిందనే వస్తుంటారు అనమాట, అన్నీ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసుకుని మనకు బెటర్ నాకు అనిపించింది అనమాట. నాకు రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా ఐడ్రీమ్ ప్రేక్షకులు ఇచ్చారు అండ్ ఎంతో మంది కొనాలనుకునే వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది. రిచ్లా గారు, మనం ఒకసారి లిఫ్ట్ దగ్గరికి వెళ్దాము. ఇప్పుడు మీరు ఒకసారి గమనిస్తే మనకు నేను చెప్పాను కదా మీకు బిఫోర్, ఈ సింగిల్ క్యారిడార్ మొత్తం ఈ ఫ్లోర్లో 8 flats ఉంటాయి. ఈ 8 flatsలో కూడా సింగిల్ క్యారిడార్. మనకు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎల్సేప్ అలా కాకుండా చాలా బాగా వస్తుంది క్యారిడార్. సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది. క్యారిడార్ కూడా మీరు చూస్తే చాలా పాల్ సీలింగ్ కానీ చాలా కస్టమర్ ప్రీమియం లుకింగ్తో వెళ్ళాము. ఈ 40 ఫ్లాట్లకు 2 లిఫ్ట్లు 2 స్టేర్ కేసులు ఇచ్చామమ్మా. స్టేర్ కేసు కూడా మీరు ఒకసారి చూస్తే చాలా ప్రీమియంకి వెళ్ళాము. 8 feet క్యారిడార్ స్టేర్ కేసులు వస్తుంది. విశాలంగా ఉండడం వల్ల వాళ్ళ ఏదైతే సామాన్లు ఉన్నాయో ఈజీగా పైకి వచ్చి చాలా బాగా వస్తుందమ్మా. మనం ఒకసారి సెల్లార్కి వెళ్ళేసి కార్ పార్కింగ్ ఏరియాని కూడా విజిట్ చేద్దాం.
ఇప్పుడు మనం ఒకసారి సెల్లార్కి వచ్చేద్దామమ్మా. మీరు ఒకసారి చూస్తే కనుక సెల్లార్ ప్లేస్లో ఎలా జనరల్గా ఇచ్చారండి కార్ పార్కింగ్? ఇప్పుడు ఒక ఫ్లాట్ కొన్న వాళ్ళకి 2 కార్ పార్కింగ్ అన్నారు కదా, అవును. ఎలా మీరు దాన్ని? జనరల్గా మనం కార్ పార్కింగ్ వచ్చేసరికి నేను బిఫోర్ చెప్పినట్లుగా సైడ్ బై సైడ్ ఇస్తున్నాను. సైడ్ బై సైడ్ ఇస్తూ విత్ ఈవీ ప్రొవిజన్స్ తోటి మనం కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో దానివల్ల ఏమవుతుంది, సైడ్ బై సైడ్ ఇవ్వడం వల్ల కస్టమర్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది పార్క్ చేసుకోవడము. మీరు ఒకసారి చూస్తే సెల్లార్ కూడా చాలా ప్రీమియంకి వెళ్ళాను. జనరల్గా చాలా మంది ఏం చేస్తారు రిచనా గారు, పార్కింగ్ ఏరియాకి వచ్చేసరికి కొంచెం లైట్ తీసుకుంటారు. కానీ అలా కాదమ్మా, నేను వెళ్ళిన తర్వాత కూడా కస్టమర్ ఆ ప్రీమియం లుక్ ఉండాలనే కాన్సెప్ట్తో నేను ఇలా డిజైన్ చేశాను. దేని దానికి మీకు ఈవీ ప్రొవిజన్ ఇచ్చేసారు కాబట్టి ఏ ఫ్లాట్ వాళ్ళు వాళ్ళది యూజ్ చేసుకోవచ్చు. అవునమ్మా, డైరెక్ట్ ఈవీ వాళ్ళ మీటర్కి డైరెక్ట్ ఇచ్చేసాను, కామన్ కూడా కాకుండా ఎవరు మీటర్కి వాళ్ళకి ఈవీ ప్రొవిజన్స్ మనం డైరెక్ట్గా మీటర్ కనెక్షన్కి ఇచ్చేసాం. చాలా స్పేషియస్ ఉంది కార్ పార్కింగ్. కార్ డ్రైవింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. డ్రైవే కూడా మీకు 17 feet కార్ పార్కింగ్ డ్రైవే వస్తుంది. అలాగే మీరు చూసి సెక్యూరిటీ కూడా మనము ఇందులో ఫైర్ సేఫ్టీ కూడా చాలా నేను కేర్ తీసుకొని చేయడం జరిగిందమ్మా. మన ఫైర్ సేఫ్టీ విషయంలో కూడా ఎవ్రీ 3 meterకి ఒకటి మనము పైప్ లైన్ తోటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసాం, ఫైర్ సేఫ్టీ కూడా. సో అలా కాకుండా మనకు సిలిండర్స్ కానీ సెల్లార్లో కూడా చాలా ప్రీమియం లుక్ వచ్చే విధంగా నేను తీసుకెళ్ళగలిగాను. చాలా నీట్గా స్పేషియస్గా. అవును అవును. డ్రైవేలు కూడా అన్ని మీకు మినిమం 13 to 14 feet డ్రైవేల్ తోటి మనము ఇచ్చేసాం. చాలా చాలా బాగా వచ్చింది పార్కింగ్ కూడా. దీంట్లో అడ్వాంటేజెస్ కూడా ఏంటంటే మనకు ఈ ప్రాజెక్టు మొత్తం 4 towers. 4 towersలో 2 towersకి ఒక లిఫ్ట్, 2 towersకి ఒక లిఫ్ట్. ఇది మనకు వచ్చేసరికి సెకండ్ లిఫ్ట్ వస్తుందమ్మా. ఈ మొత్తం కూడా 8% ఆటో డోర్ లిఫ్ట్ ప్రొవైడ్ చేసాము జాన్సన్ కంపెనీ తోటి. మనకి ఇది స్టైర్ కేస్ అమ్మా. లిఫ్ట్ దిగిన తర్వాత డైరెక్ట్గా స్టైర్ కేస్ మీద కూడా మనకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. మెట్లు ఎక్కాలనుకునే వాళ్ళు మెట్ల మీద కూడా వెళ్ళిపోవచ్చు. కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా 2 lifts కింది వరకు వచ్చాయి కార్ పార్కింగ్. మెయిన్గా మా ప్లాన్ కూడా అదే అమ్మా. 40 ఫ్లాట్లు 2 లిఫ్ట్లు ఇస్తున్నాం కాబట్టి ఎక్కడ లిఫ్ట్ దగ్గర కస్టమర్ వెయిట్ చేయటము అలాంటిది లేదమ్మా. తర్వాత మనం ఒకసారి గార్డెన్ ఏరియాని కూడా ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. ఓకే రిచ్ గారు, మనం ఇప్పుడు వచ్చేసి మనం గార్డెన్ ఏరియాకి వచ్చాము. మనం చెప్పుకున్నట్లుగా ఇది వచ్చేసి మనకు టోటల్గా 600 square yardsలో మొత్తం మన వాకింగ్ ట్రాక్ అరౌండ్ చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ వస్తుంది. గ్రీనరీ చాలా బాగా డెవలప్ చేసాము. ఇది వచ్చేసరికి మనకు సెటిల్ కోర్ట్ అమ్మా. రెడీ అవుతుంది, కొద్దిగా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది వచ్చేసి సెటిల్ కోర్ట్ వస్తుంది. ఇదంతా వాకింగ్ ట్రాక్. మనం అనుకున్నాం కదా పార్టీ లాన్ ఏరియా అని చెప్పేసి, ఓపెన్ పార్టీ లాన్ ఏరియా. అక్కడ వచ్చేసి సిట్అవుట్ ఇస్తున్నాము. ల్యాండ్స్కేపింగ్ కూడా ఈ 600 గజాల్లో చాలా డీసెంట్గా డిజైన్ సెట్ చేయటం కూడా జరిగిందమ్మా. చాలా బాగా వచ్చింది ప్లాన్ మనకు. ఇక్కడ వచ్చేసరికి మనకు కిడ్స్ ఏరియా, కిడ్స్ పిల్లలకు మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఐటమ్స్ కూడా మనం ఆర్డర్ పెట్టున్నాము. ఈ మొత్తంలో కిడ్స్ ఏరియా ప్లే వస్తుంది. ఇది వచ్చేసి ఓపెన్ పార్టీ లాన్ ఏరియా. అరౌండ్ మొత్తం కూడా వాకింగ్ ట్రాక్, చుట్టూరు కూడా వాకింగ్ ట్రాక్ ఏరియా వస్తుంది. ఇది LED ప్రొవిజన్ తోటి, లైటింగ్ తోటి చాలా బ్యూటిఫుల్గా చేస్తున్నాను. ఇది మాత్రం చాలా బాగుందండి. నిజంగా వాకింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఇంకెక్కడో వెళ్ళి వాక్ చేయకుండా ఇక్కడే చక్కగా వాక్ చేస్తే సరిపోతుంది. ఈ 40 ఫ్లాట్లు 3 bedrooms ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఈ ఎమ్యూనిటీస్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తారు అనేది నా కాన్సెప్ట్. చిన్న చిన్న ఫంక్షన్స్, బర్త్డే సెలబ్రేషన్స్. అవును, ఇప్పుడు నడుస్తున్న ఓపెన్ పార్టీ లాన్ ఏరియా అంటే ఓపెన్ ఫంక్షన్స్. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. చాలా మంది కస్టమర్స్ కూడా దీన్ని ఈ ఆలోచన ఎలా వచ్చిందండి? చక్కగా ఇలా విశాలంగా ఇవ్వాలి అని చెప్పేసి. యాక్చువల్గా ఇవాళ రేపు వాళ్ళు ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో కొంచెం సెటిల్ ప్లే ఏరియాస్, కొంచెం రిలాక్స్ ఏరియాస్ కూడా చూస్తున్నారు కదా. వాళ్ళ కస్టమర్ టేస్ట్కి మనం ప్రొవైడ్ చేసేలాగా ఇచ్చాం. కానీ నిజంగా ఈ థాట్ అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే చక్కగా కూర్చోవచ్చు ప్రశాంతంగా. అసలు ఆకాశమే హద్దుగా, మంచి గ్రీనరీ, ప్రశాంతంగా అనిపిస్తుంది. అవును, ఫ్యామిలీతో, కిడ్స్ తోటి ఫ్యామిలీతో వచ్చేసి ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్లాట్లో బోరింగ్ అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేస్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అన్నది నా కాన్సెప్ట్. బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ 2 years మీదే ఉంటుందా మెయింటెనెన్స్ మొత్తం? ఇది రేరా ప్రాజెక్ట్ కదా రిచ్లా గారు. ఇది 2 years మెయింటెనెన్స్ బిల్డర్కి ఉంటుందమ్మా. ఎవరైనా నేనే కాదు, ఏ బిల్డర్ అయినా 2 years మెయింటెనెన్స్ ఉంటుంది. 24 into సెక్యూరిటీ అమ్మా.
కస్టమర్స్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్నా సరే ఎంట్రన్స్లో నుంచి థర్డ్ పార్టీ ఎంట్రీ అవ్వాలి అంటే కస్టమర్ ఓటీపీ చెప్పాల్సిందే. వాళ్ళ పర్మిషన్ లేదు ఎంట్రీ అవ్వడానికి లేదు ఈ ప్రాజెక్ట్లో. సో సిటీలోనే ఇంత మంచి విజన్ టవర్స్ కట్టాలనే థాట్ అయితే రియల్లీ గ్రేట్ అండి. అవునమ్మా, చాలా మంచి ఏరియా కూడా. మనం 80 ఫీట్ రోడ్లో ఉన్నాము. ఈజీ యాక్సెస్ ఉంది, అవుటర్ రోడ్కి ఈజీ యాక్సెస్ ఉంది, ఇన్నర్ రింగ్ రోడ్ బేస్లో కూడా ఉన్నాము. ఇంకోటి మెయిన్గా మనకు ఈ పర్టికులర్ ప్లేసెస్లో రేరా ప్రాజెక్టులే ఉన్నాయి అన్నీ కూడా. సైడ్ ప్రాజెక్ట్ కూడా రేరా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందువల్ల వెంటిలేషన్ బాగా కవర్ అవుతుంది. వెంటిలేషన్ కవర్ అవుతుంది. ప్రాజెక్ట్లో మనము ఈ ప్రాజెక్ట్లో తీసుకున్న కాన్సెప్టే డిఫరెంట్. ప్రీమియం కస్టమర్స్, యూనిఫామ్ ఎసెప్టీస్, ఓన్లీ 3 BHK ప్రాజెక్ట్. వాళ్ళకి కావాల్సిన ఎమ్యూనిటీస్. మీ విజన్ చూస్తుంటే ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కార్ పార్కింగ్కి సపరేట్గా ఇచ్చేసారు. అండ్ అపార్ట్మెంట్ లోపల అసలు ఇదైతే అసలు అమేజింగ్ అనిపిస్తోంది నాకు. సూపర్ సార్. విజన్ టవర్స్ నిజంగా ఫ్యూచర్ జనరేషన్కి తగ్గట్టుగానే విజన్తో మీరు డిజైన్ చేయడం జరిగింది. చాలా బాగుంది. మరిన్ని ప్రాజెక్ట్స్తో మళ్ళీ మా ముందుకు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అమ్మా.